హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఊర్లో వెళ్ళిపోయారా? ఎవరైనా నాలాగా ఎక్కడికి వెళ్ళకుండా ఎవరింట్లో వాళ్ళు చుప్ చాప్ ఉన్నారా అనేది షేర్ చేయండి. సో మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. ఒకవేళ మీరు వెళ్ళుంటే కనుక మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇలా నెబులైజర్లు పెట్టుకుంటూ సిరప్లు వేసుకుంటూ వీటికి ఎప్పుడు తగ్గుతుంది అని చూసుకుంటూ గడిపేస్తున్నాను. అంటే చిన్న కొంచెం నార్మల్ వైరల్ లాగా ఫీవర్ కాఫ్ అన్నీ వచ్చాయి. సో నెబులైజర్ పెడుతూ అలా అవుతూ ఉందన్నమాట ఈ పండగ అయితే. నెక్స్ట్ వచ్చేస్తే ఏదేది జరుగుతున్నా మన పని మనం చేసుకుంటూ ఉండాలి కదా, అందుకని చెప్పి ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను మంచి హెయిర్ ప్యాక్స్. ఇవి స్టామియో అవి హెన్నా అండ్ ఇండిగో పౌడర్ కాంబో వస్తుందండి మనకి అమెజాన్ లో. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు, లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మనకి హెన్నా పౌడర్ తెలుసు కదా, లైక్ హెయిర్ కి చాలా మంచిది. అండ్ ఒకవేళ డై లాగా వేసుకోవాలి అనుకుంటే ఇండిగో పౌడర్ కూడా బాగుంటుంది. సో స్టామియో బ్రాండ్ వాళ్ళు ఎప్పుడు రకరకాలు పంపిస్తూ ఉంటారు. మెయిన్ వీళ్ళలో నచ్చింది ఏంటంటే నచ్చినట్టు చెప్పుకోవచ్చు, లైక్ ఇలాగే బాగుంది అని చెప్పమని అసలు చెప్పరు. సో మనకి క్వాలిటీ మీద వాళ్ళకి ఆ నమ్మకం ఉంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. సో మనం న్యాచురల్గా హెన్నా పౌడర్ ఎలాగా వాడుకుంటామో అలా వాడుకోవడమే. సో అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. ప్యూర్ అండ్ న్యాచురల్ ఉంటుంది. సో కంప్లీట్లీ ప్యూర్ అండ్ హెన్నా అండ్ ఇండిగో పౌడర్ అండి. సో లైక్ కెమికల్స్, సింథటిక్స్, ఎడిక్టివ్స్ అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో హెయిర్ టెక్స్చర్ కోసం, హెల్దీ హెయిర్ కోసం హెన్నా పౌడర్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇండిగో పౌడర్ వచ్చేస్తే మనకి బ్రౌన్ టు బ్లాక్ షేడ్లోకి మీ హెయిర్ అనేది చేంజ్ అవుతుంది. మీరు తెలిస్తేనే ఇండిగో పౌడర్ యూజ్ చేయండి. నన్ను అడిగితే పెద్ద చేయము అనుకుంటే హెన్నా పౌడర్ వరకు మంచిది. అండ్ దీని మీద అన్ని మంచిగా మెన్షన్ చేసి ఉన్నాయి. ఒకవేళ బ్రౌన్ హెయిర్ అయితే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్ని కూడా. సో లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. క్వాలిటీ వైజ్ అయితే బాగుంటుంది. మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక ఒకసారి అమెజాన్లో చెక్ చేయండి. మంచి రీజనబుల్ రేట్కి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇదే కాదు చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. సో స్టామియోవి మీరు తీసుకోవచ్చు, క్వాలిటీ వైజ్ బాగుంటుంది అన్నమాట. అండ్ నేను ఇక్కడ హెన్నా పెట్టుకుందామని చెప్పి కొంచెం వాటర్లోని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇది హెయిర్కి పెట్టిన తర్వాత నేను ఒక 1 hour లాగా ఉంచి హెయిర్ వాష్ చేసేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మన కిచెన్లో అక్కడ లీక్ అవుతుందని చెప్పాను కదా, ఇంకా నార్మల్ ప్లంబర్లు అందరికీ కాల్ చేస్తుంటే ఎవరు లిఫ్ట్ చేయట్లేదు, అందరూ వస్తామంటున్నారు రావట్లేదు. ఇలా కాదని ఇంకా ఖర్చు అయిందని ఇంకా అర్బన్ ల్యాబ్లో పెట్టుకున్నాను అనమాట. సో వాళ్ళు వచ్చి, నేను ఇంకా అక్కడ గోడ దగ్గర ఎక్కడైనా లీక్ ఉందేమో అనుకున్నాను కానీ కాదు, అక్కడ అది ఉంటుంది కదా డ్రైన్, అక్కడ చిన్నది పాడైంది. సో అది చేంజ్ చేశారు. అలా కొంచెం మనం దీంట్లో సామాన్లు కుప్పలు వేసేస్తూ ఉంటాం కదా బరువువి, అందుకని కొంచెం లొత్త అయిపోయింది అది. లొత్త అంటే మీ అందరికీ తెలుసా? తెలియకపోతే చెప్పండి. లొత్త అంటే సొట్ట. సొట్ట లొత్త ఈ రెండు మీకు తెలిసే ఉంటాయి, నాకు తెలుసు కదా. సో కొంచెం వైట్ సిమెంట్ పెట్టారు. ఆ వైట్ సిమెంట్ కోసం నైట్ అంతా యూజ్ చేయొద్దు అన్నారని దాని మీద ఒక బకెట్ పెట్టి కవర్ చేశాను. సో ఈ డ్రైన్ ఏమో కొత్తది. ఈ చిన్న పనులు మనం అనుకుంటాం కానీ ఇల్లు తీసుకున్న ఒక 2 yearsకి ఇంకా అన్ని స్టార్ట్ అయిపోతాయి అనమాట. 3-4 yearsకి మ్యాక్సిమం. చిన్నవే ఇవన్నీ, మనం డైలీ రోజంతా వాడుతూ ఉంటాం కదా, అవి మాత్రం ఎంతకన్నా పనిచేస్తాయి. సో చిన్నవి రిపేర్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా బోల్డ్ అండ్ రిపేర్స్ ఉన్నాయి. నాకు అనిపించింది ఏదైనా మంచి యాప్ ఉంటే బాగుంది, ఇలా అర్బన్ క్లాప్లో లాగా ఇంటికి వచ్చి అన్నీ ఏవేవి ఇరిగిపోయి కరిగిపోయి అవన్నీ చూసుకొని వాళ్ళే మొత్తం రిపేర్ చేసేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంటుంది. సో ఎలా వెళ్తున్నాయి వాటర్ అని చూసా, అక్కడ క్లోజ్ అయ్యేది కూడా వచ్చిందనమాట ఈసారి. సో మనం కూడా అన్ని క్లీన్ చేసుకోవచ్చు. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేస్తే నా దగ్గర ఈ సొరకాయ ఉంది. దీన్ని ఏం చేయాలో అర్థం కాక సరే సొరకాయ చపాతీ చేద్దామని చెప్పి దాన్ని కోరుతున్నాను. అండ్ వీడేమో ఇప్పుడు లెగిసిపోయి మీకు డిస్టర్బెన్స్ చేయడానికి వచ్చాడు. అండ్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, సంక్రాంతి సంగతులు ఏంటి షేర్ చేయండి తప్పకుండా. వీడికి వచ్చేస్తే మమ్మీ వాళ్ళు వెళ్ళారా, దాని తర్వాత ఒక రోజు తర్వాత లైట్ కోల్డ్తో స్టార్ట్ అయింది. అంటే ఒక్క పూటకి మామూలుగా కోల్డ్ వచ్చి తగ్గిపోద్ది కదా అనుకుంటే చాలా ఎక్కువ కోల్డ్ అయిపోయింది. మ్యూకస్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. దగ్గు, ఫీవర్ అన్నీ వచ్చాయి అనమాట ఒక్క రోజుకి. ఇంకా పెరిగేలాగుంది అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే అండ్ వ్యాక్సినేషన్ కూడా అయింది మధ్యలో. వ్యాక్సినేషన్ గురించి కాదు కానీ మామూలుగా తర్వాత తెలిసింది ఏంటంటే అన్వికి దగ్గు వచ్చి తగ్గింది, అన్వికి స్కూల్ నుంచి వచ్చింది. అలాగా
తప్పకుండా వచ్చి తగ్గాల్సిందే, వేరే ఆప్షన్ ఏం లేదు అనిపిస్తుంది. సో మీ పిల్లలకి జ్వరాలు జలుబులు ఏమైనా వచ్చాయా, తగ్గాయా, ఏంటి కబుర్లు అనేది చెప్పండి. అండ్ ఊర్లో ఎల్లుంటే కనుక నాకు తెలుసు ఈ 3 days ఫుల్ బిజీగా ఉంటారు అందరూ. సో బాగా ఎంజాయ్ చేయండి, బాగా దండం పెట్టుకోండి. అండ్ మళ్ళీ వచ్చేసిన తర్వాత ఇంకా మార్చ్ ఏప్రిల్ వరకు పిల్లలకి ఎగ్జామ్స్ కదా, అప్పుడు మనం మంచిగా పిల్లలకి బాగా చూసేసుకోవచ్చు. సో మంచిగా అదేంటిది, అయ్యో ఉండరా నాన్న ఉందిరా. సో పీల్ చేసేసాను, దాని తర్వాత కట్ చేసేసుకున్న ఈ లోపల కొంచెం తీసాను, మొత్తం తీయక్కర్లేదు, కొద్దిగా తీసేసి మంచిగా కోరేసుకుంటే అయిపోతుంది. ఈ సొరకాయతో చేసే చపాతి చాలా సాఫ్ట్ గా ఉంటది, లంచ్ బాక్సులకి చాలా బాగుంటది అనమాట. ఎందుకంటే ఇది చల్లగా అయిపోయిన తర్వాత కూడా గట్టిగా అవ్వడం ఏం అవ్వదు. సో చాలా సాఫ్ట్ ఉంటది. అండ్ కర్రీ చేసినా పర్లేదు, లేకపోతే పెరుగు పికిల్ వేసుకొని తిన్నా చాలా యమ్మీగా ఉంటది అనమాట. నేను ఈ మధ్యన ఇవి కొంచెం ఎక్కువ సార్లు చేస్తున్నాను. ఈ రెసిపీ ముందు కూడా చూపించా, మళ్ళీ ఇంకేం కొత్తగా చేయట్లేదని మళ్ళీ చూపిస్తున్నాను. సో ఒక మిక్సింగ్ బౌల్లో కోరేసిన దాంతంతా వేసేయాలి. దాని తర్వాత మనం గోధుమ పిండి వేసేసుకోవాలి. మామూలుగా అయితే గోధుమ పిండి మసాలాలు అన్నీ వేసిన తర్వాత మనం సొరకాయ వేసుకోవాలి. నేను అన్ని కలిపేసి చేసేస్తున్నాను అంతే, ఎలా చేసినా అయిపోద్ది అనుకోండి. ఇందులో స్పైసెస్ మన ఇష్టం, మనకి ఏ ఫ్లేవర్ నచ్చుతుంది అంటే అలా వేసుకోవచ్చు. వామ్ వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు. నేను వచ్చేస్తే కొంచెం ఉప్పు, గరం మసాలా, ఈ గరం మసాలా మమ్మీ చేసి ఇచ్చింది. ఇందులో ధనియాలు అన్నీ ఉంటాయి అన్నమాట, వేరే వేరేగా ఏం వేయక్కర్లేదు, వేస్తే సరిపోతుంది. కొంచెం పసుపు వేసాను, జీలకర్ర, పసుపు, గరం మసాలా అండ్ స్పైసెస్ మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను, జలుబులు దగ్గులకి ఉన్నాయని చెప్పి. అండ్ కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక డో లాగా చేసేసుకోవాలి. చాలా క్విక్గా కూడా అయిపోద్ది, దీనికి ఎక్కువసేపు పట్టదన్నమాట. ఒక 10 minutes రెస్ట్ ఇస్తే సరిపోతుంది. డో అయిన తర్వాత ఒక 10 minutes రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఎలా ఉంది మీ 2024? నాకైతే ఇంకా సూపర్గా ఏం అనిపించలేదు ఒకసారి కూడా. ఇంకా వచ్చిన వెంటనే బర్త్డే ఒకటి బాగా అయింది, దాని తర్వాత మమ్మీకి జలుబు అయిపోయింది, తర్వాత మాకు జిన్నుకి వ్యాక్సినేషన్ అని, ఫీవర్ అని, హాస్పిటల్ అని అలా జరుగుతుంది. హోప్ ఇంకా ఈ చెడ్డవన్నీ పోయి కొంచెం మంచిగా అయిపోతే బాగున్నాం. అండ్ భోగి వస్తుంది కదా, భోగి పళ్ళు ఎలా వేస్తారు మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి నాకు. నేను అన్వి అప్పుడు మరీ ఎక్కువ గ్యాప్ కదా, నాకు ఏం గుర్తులేవు అప్పుడు సంగతి. మమ్మీకి కాల్ చేసి కనుక్కున్నా, 5 రకాలు అదే రేగి పళ్ళు, పసుపు పువ్వులు, కాయిన్స్, చెరుకు ముక్కలు, చాక్లెట్స్ ఇవన్నీ కలిపేసి దిష్టి తీస్తాం కదా, సో అలా చేద్దాం అనుకుంటున్నా. సో మీకేమైనా ఇంకా టైం ఉంది కాబట్టి మీకు ఏమైనా తెలిస్తే భోగి రోజు ఇలా చేస్తే బాగుంటుంది అని నాతో షేర్ చేయండి తప్పకుండా. సో జీనుది ఫస్ట్ టైం భోగి పళ్ళు వేయడం కాబట్టి బాగుంటుంది. సో మీ పిల్లలు చిన్నపిల్లలు అయితే కనుక తప్పకుండా భోగి పళ్ళు వేయండి, ఎందుకంటే దిష్టి ఇవన్నీ పోతాయట చాలా మంది చెప్తున్నారు. అండ్ అది బాగుంటుంది కూడా కదా, ఒక చేసినట్టు అనిపిస్తుంది అండ్ మనకి మెంటల్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేస్తే స్నాక్ లాగా ఈ ఆనియన్స్ రింగ్ అని ఒక కిరాణా షాప్కి వెళ్తే ఇవి దొరికాయి అనమాట. ఇవి బయట రెస్టారెంట్స్లో అన్నిట్లో నార్మల్గా ఆనియన్స్ తోటి అవి చేస్తారు, ఆనియన్స్ తో రింగ్స్ లాగా కట్ చేసి చేస్తారు. ఇది సేమ్ ఫ్లేవర్ వచ్చింది, నాకు తెలిసి ఇందులో ఆనియన్ పౌడర్ వేసుంటారు, అందుకే ఆ ఫ్లేవర్ వచ్చింది. అన్నికి స్కూల్ స్నాక్స్ లాగా బాగుంటాయని చెప్పి ఇచ్చాను, చాలా యమ్మీ ఉన్నాయి. మీ దగ్గర దొరికితే మీరు కూడా తీసుకోండి. సో మా అక్కకి చాలా ఇష్టం ఆనియన్ రింగ్స్, నాకు ఇవి ఏపుతున్నంతసేపు మా అక్కే గుర్తొచ్చింది.
సో అయిపోయి జస్ట్ సింపుల్ గా ఫ్రై చేసేయాలి. తర్వాత మనం సొరకాయ చపాతీ కూడా చేసేద్దాము. అండ్ నాకు తెలుసు మీ అందరూ కూడా ఫుల్ బిజీగా ఉంటారని చెప్పి అందుకని చెప్పి చిన్న వీడియో పెట్టాను అనమాట. అలా మార్చేయకుండా మంచిగా ముందే తీసేయాలి. సో ఇంకా మన పరాటా విషయానికి వచ్చేస్తే ఒక 10 minutes అయిన తర్వాత ఒక బాల్ సైజ్ తీసుకొని మనం మామూలు చపాతీ ఎలా చేస్తామో అలా చేసేసుకోవడమే. కొంచెం ఆయిల్తో మంచిగా ఫ్రై చేసుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతా అయితే మీరు కూడా మీ భోగి సంక్రాంతిని హనుమని ఇంకా బాగా చేసుకోండి. అండ్ మూవీస్ చూసారా? హనుమాన్ కి వెళ్ళాలనిపిస్తుంది నాకు చాలా. వీడు ఉన్నాడు గోల్ చేస్తాడు ఎందుకులే అనిపిస్తుంది, కానీ సర్లే ఎలా అయితే అలానే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో టికెట్స్ అయితే దొరకట్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు హనుమాన్ ఇదేంటి సక్సెస్ అయిపోయి బాగుంది అంటున్నారు కాబట్టి మనకి థియేటర్స్ పెంచుతారు, మనం హ్యాపీగా చూసేయచ్చు. మా చిన్నప్పుడు అయితే మేము 3 రోజులు 6 సినిమాలు అప్పుడు వచ్చేవి. రోజుకి 2 సినిమాలు లెక్క మేము ఊర్లో ఉంటే ఈ 3 రోజులు 6 మూవీస్ చూసేవాళ్ళం. పొద్దున్న మధ్యాహ్నం కుదిరితే ఎక్కువ సినిమాలు వస్తే సాయంత్రం అప్పుడప్పుడు ఒకే రోజు 3 సినిమాలు చూసింది కూడా ఉంది. అవి ఎంత మంచి రోజులు అన్న విషయం ఆ రోజులు అయిపోయి మనం పెద్ద అయిపోయిన తర్వాత తెలుస్తుంది. అలా అన్నప్పుడు నాకు అనిపిస్తుంది, సో మన పిల్లలది అన్విది వీళ్ళందరిది ఇవే కదా, వాళ్ళ మెమరీస్ని మనం బిల్డ్ చేస్తున్నాము. సో కొంచెం కోపాలు తాపాలు పక్కన పెట్టి వాళ్ళ చైల్డ్హుడ్ని కూడా కొంచెం బాగా చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అదంతే. అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ మన చపాతీ అయితే అయిపోయింది మీతో కబుర్లు చెప్పుకుంటూ. సో మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో పండగ అయిపోయిన తర్వాత. టాటా, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.